పర్యటనకు వెళ్ళిన మన హిందూ సోదరులందరినీ పాకిస్తాన్ ముష్కరులు అతి దారుణంగా, అతి ఏయంగా, కిరాతకంగా చంపడం అనేది చాలా హీనమైన చర్య. ఆ చర్యను ఈరోజు హిందుస్థాన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. వాళ్ళ మృతికి సంతాపంగా ఈరోజు మేమందరము దాదాపు ప్రోటోకాల్ డిపార్ట్ కిలోమీటర్ దూరం మేము క్యాండిల్ ర్యాలీతో వాళ్ళందరికీ సంతాపం ప్రకటిస్తూ ఇక్కడికి వచ్చాము. గన్ పార్క్ సాక్షిగా పహల్గాంలో మృతులైన ప్రతి ఒక్కరికి మా తెలంగాణ నగర శాఖ జేఏసీ పక్షాన హృదయపూర్వకంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఘాతుకానికి తెగపడ్డ ముష్కర్లను ఖచ్చితంగా శిక్షించేదాకా మా జేఏసీ పోరాటం ఆగదు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ ముష్కర ఘాతుకులను, ఆ టెర్రరిస్ట్ తాకులు మునుముందు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి జేఏసీ పక్షాన మరొకసారి మేము డిమాండ్ చేస్తూ వారొకరికి జోహార్ జోహార్ పహల్గాం విక్టిమ్స్, జోహార్ జోహార్ పహల్గాం విక్టిమ్స్, జోహార్ జోహార్ పహల్గాం విక్టిమ్స్, జోహార్ జోహార్ పహల్గాం విక్టిమ్స్. థ్యాంక్ యూ. भारत माता की, 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 उद्योग ऐक्यता, 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 उद्योग ऐक्यता. भारत माता की, भारत माता की. We condemn terrorism. We condemn terrorism. We condemn terrorism. Justice, justice. ఉగ్రవాదం, 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 ఉగ్రవాదం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఉద్యోగ ఐక్యత, ఉద్యోగ ఐక్యత, మాతా కీ, భారత్ మాతా కీ. ఈ నెల పహల్గాంలో జరిగినటువంటి సంఘటనలో మరి దాదాపు 28 మంది అమాయకులు చనిపోవడం జరిగింది. మరి టెర్రరిస్ట్ వాళ్ళు చేసినటువంటి ఘనత పాకిస్తాన్ నుంచి వచ్చినవని మనకు పేపర్లలో కూడా చదవడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు జరగడానికి కారణం ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 370 ఆర్టికల్ సంబంధించి రద్దు చేసినప్పుడు మరి మొన్న జరిగినట్టు 26 జనవరికి జరిగినటువంటి 500 అడుగుల జెండాను అక్కడ కాశ్మీర్లో ఎగిరేయడం జరిగింది. మరి ఇవన్నీ చూసినటువంటి పక్కనున్న దేశం ఓర్వలేక మరి ఈ కాశ్మీర్ అనేది మన చేలో నుంచి మొత్తమే వెళ్ళిపోతుందనే భావనతో ఈ టెర్రరిస్ట్ అటాక్ ని జరిపించడం జరిగింది. మరి దీన్ని మనం అందరం కూడా భారత ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సందర్భంగా క్యాండిల్ ర్యాలీ ఇక్కడ నుంచి జరపడం జరిగింది. మరి ముందు
మేము ఈ సంఘటనపై ఎటువంటి చర్యలైనా కానీ ముందు వస్తే ఈ ప్రజాస్వామ్యంలో భాగమని తెలియజేయడానికి మేము ముందొచ్చాం. మరి దీనికి సపోర్ట్ చేసినటువంటి ఉద్యోగస్తులకు, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ మిత్రులకు, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.